రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు లక్షలాది మంది ఈరోజు శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకి మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఇప్పటికి 5 నెలలు పూర్తవుతున్నా కానీ ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్కి తేదీలు ప్రకటించలేదు. మొన్న బడ్జెట్ సమావేశాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టమైన తేదీలని ప్రభుత్వం ప్రకటించలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకొని శిక్షణ కూడా పూర్తయిన విద్యార్థులు ఇప్పటికీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం మాత్రం డిఎస్సి నోటిఫికేషన్కి 2 సార్లు తేదీలు ప్రకటించి వాయిదా వేసింది. ముందు నవంబర్ 3వ తారీఖు అన్నారు, ఆ తర్వాత నవంబర్ 6కు మార్చారు. నవంబర్ 6వ తారీఖు కూడా నోటిఫికేషన్ తేదీలని వాయిదా వేశారు, ప్రకటించలేదు. నిరుద్యోగులు సుమారు 4 లక్షల మంది టెట్ అర్హత సాధించి శిక్షణ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరి ఆశలపైన ప్రభుత్వం నీళ్లు చల్లుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,100 పోస్టులు ప్రకటిస్తే ఇప్పుడు 16,340 పోస్టులు మెగా డిఎస్సి పేరుతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని కూడా ఎప్పుడు భర్తీ చేస్తారో నోటిఫికేషన్ ఇప్పటివరకు ప్రకటించడం లేదు. దీనివల్ల నిరుద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి నిరుద్యోగుల మీద ఇప్పటికైనా ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీలని ప్రకటించాలి. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడద్దు. ఇక్కడ లక్షలాది మంది, వేలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తీసుకుంటా ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీనివల్ల వాళ్ళు చాలా అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్న ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ పైన తేదీలను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.